హాయ్ అండి, అన్నం వేసుకున్నా. కూర ఈరోజు మాది చేపల కూర. తినగా చూపెడతాను కదా ఫ్రెండ్స్. చేపల కూర చూడండి. ఈ ముక్కలు టేస్ట్ మంచిగా ఉంటాయి, గలీజ్గా ఉంటాయి అనుకున్నా కానీ నేను మస్తున్నాయి తిని చూస్తే. అందుకే ఈరోజు అండి నా ఫ్రెండ్స్. చేపల కూర మాది ఈరోజు భోజనం చూడండి. కరెంటు పోయింది. టైం ఎంత అవుతుంది? 15 ఉంది. పక్కనే పెరట్ల కన్నా పోవాలి తిని. పుట్టిగుంటే వస్తుంది. ఎట్లా మొలిసిందో ఇంకా తన మక్క చూసి రావాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎండాకాలం ఎప్పుడైనా కానీ ఫుల్ ఎండలు ఉన్నప్పుడు పచ్చి జిమ్మలు తీసుకోవాలి. మంచిగా ఒక 5-6 కేజీలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్నగా ఇట్లా ముక్కలు చేసుకొని మంచిగా ఉప్పు పసుపు పెట్టి మంచిగా కడుక్కొని ఉప్పు పసుపు పెట్టి మంచిగా ఎండబెట్టుకోవాలి. మస్తున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మనం వండే టైంకు ఒక పావుగంట ముందు నానబెట్టుకోవాలి నీళ్ళలో మంచిగా కడిగి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం ఎండాకాలం అటు జిమ్మలు కొనుడు అవసరమే లేదు. ఇక ఇప్పుడు అట్లా ఉపాయాలు చేసుకుంటే మామిడికాయలను కూడా బాగా ఎక్స్ట్రా మామిడికాయలు ఉన్నప్పుడు మనకు పుల్లయి అవి కూడా మంచిగా మన సప్పరితో నరుకున్నట్లు పొడుగా పొట్టు తీసి నరుక్కొని అవి కూడా ఇట్లా పొడుగా నరికి సన్నం ఎండబెట్టుకుంటే అవి వేసి వండుకుంటే చాలా బాగుంటాయట. మా ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఒకసారి ట్రై చేయాలి. వచ్చే సంవత్సరం ట్రై చేస్తాను నేను. అట్లా ఈ సంవత్సరం లేవు కాబట్టి చేపలలో దొరుకుతాయి సూపర్ మార్కెట్లలో. ఒకసారి తెచ్చి ట్రై చేస్తా. అట్లా చాలా బాగుంటుందట. అట్టి జిమ్మల కూర అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి. చాలా బాగుంది. ఈరోజు పెరట్లకు పోతాను. ఇక తొందరగా తింటున్నా. పెరట్ల గడ్డి ఎట్లా అయితే కథను ఎట్లా మొలిసిందో 4-5 రోజులు అయిపోక నేను చూడాలి పోయి. టేస్ట్ మంచిగా ఉంది ఫ్రెండ్స్. మా ఆయననైతే తిట్టిన, నువ్వు ఇంట్లో వాసన లేపుతున్నావు ఏంది అంత గలీజ్గా, ఏంది గిట్లా చేస్తున్నావు అని తిట్టినా కానీ చాలా బాగుంది. ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్స్.